Newspaper reading from Deccan Chronicle. Lesson 5. Lockdowns kill more, experts warn రాహుల్. అంటే ఈ లాక్డౌన్ల వలన చాలామంది చనిపోతారని నిపుణులు రాహుల్ గాంధీతో అంటున్నారు. వాన్ అంటే హెచ్చరిస్తున్నారు. A severe lockdown will end up killing more people than the disease in India, said two experts conversing with Congress leader Rahul Gandhi on the COVID-19 outbreak on Wednesday. అంటే భారతదేశంలో వ్యాపించిన కరోనా వ్యాధి వలన కంటే తీవ్రమైన లాక్డౌన్ వలన ఎక్కువ మంది చనిపోతారని ఇద్దరు నిపుణులు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో బుధవారం రోజున సంభాషించారు. ఇక్కడ సివియర్ అంటే తీవ్రమైన, ఎక్స్పర్ట్స్ అంటే నిపుణులు, కన్వర్స్ అంటే సంభాషణ, కన్వర్సింగ్ అంటే సంభాషిస్తున్నారు, అవుట్ బ్రేక్ అంటే అకస్మాత్తుగా వ్యాపించడం. ఇండియా విల్ రూయిన్ ఇట్స్ ఎకానమీ ఇఫ్ ఇట్ హ్యాస్ సివియర్ లాక్డౌన్, సెడ్ ప్రొఫెసర్ జోన్ గేసికే. రూయిన్ అంటే నాశనం, ఎకనామీ అంటే ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుందని చెప్తున్నారు. చాలా తీవ్రమైన లాక్డౌన్ ఉంటే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుందని ప్రొఫెసర్ జోహాన్ గీసెకే అన్నారు. ఏ స్వదేశ్ ఇన్ఫెక్షస్ డిసీజ్ ఎక్స్పర్ట్ adding that coronavirus, which is a very mild disease affecting almost everyone in the world, when Mr. Gandhi spoke about the plight of the migrants. ఇక్కడ అఫెక్టింగ్ అంటే ప్రభావితం అవ్వడం, ప్లైట్ అంటే దురవస్థ, మైగ్రేట్స్ అంటే వలసదారులు. ఏ స్వదేశ్ ఇన్ఫెక్షస్ డిసీజ్ ఎక్స్పర్ట్ అంటే అతను స్వదేశ్ అంటువ్యాధి నిపుణుడు. Adding that coronavirus, which is very mild disease affecting almost everyone in the world, when Mr. Gandhi spoke about the plight of the migrants. అంటే రాహుల్ గాంధీ గారు వలసదారుల దుస్థితి గురించి మాట్లాడినప్పుడు ఆయనది చాలా తేలికపాటి వ్యాధి అని, ఇది ప్రపంచంలోని దాదాపు ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తుందని అన్నారు. అంటే ఇది ఏమంత పెద్ద వ్యాధి కాదు, ఇది చాలా చిన్నదే, కానీ ప్రపంచంలో ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తూ ఉందని ఆయన చెప్పారు. అకార్డింగ్ టు ప్రొఫెసర్ ఆశిష్ జా ఆఫ్ ద హార్వర్డ్ యూనివర్సిటీ, లాక్డౌన్ బైస్ యూ టైమ్ బట్ ఇట్స్ నాట్ ద గోల్ అంటూ ఇట్ సెల్ఫ్. ఇక్కడ అకార్డింగ్ టు అంటే దాని ప్రకారం, అకార్డింగ్ టు ప్రొఫెసర్ ఆశిష్ జా అంటే ప్రొఫెసర్ ఆశిష్ జా ప్రకారం, గోల్ అంటే లక్ష్యం. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆశిష్ జా ప్రకారము లాక్డౌన్ మీ సమయానికి ఉంటుంది కానీ అది లక్ష్యం కాదని అన్నారు. వీ హ్యావ్ టు యూజ్ ద టైమ్ టు క్రియేట్ ఎ ఫ్యాబులస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫ్యాబులస్ అంటే అద్భుతమైన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు. అద్భుతమైన మౌలిక సదుపాయాలను సృష్టించడానికి మనం సమయాన్ని ఉపయోగించాలని ఆయన అన్నారు. వొకాబులరీ విత్ తెలుగు మీనింగ్స్ అండ్ ఓన్ సెంటెన్సెస్. సివియర్ తీవ్రమైన. ఎస్టర్డే ఐ సఫర్డ్ ఫ్రమ్ సివియర్ హెడేక్. ఎక్స్పర్ట్ నిపుణుడు. హీ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ స్విమ్మింగ్. కన్వర్స్ సంభాషించుట. The Chief Minister conversed with the Prime Minister for 1 hour. Outbreak అకస్మాత్తుగా వ్యాపించడం. Outbreaks of diarrhea are common during the winter. Ruined నాశనం. He ruined his life. Economy ఆర్థిక వ్యవస్థ. Indian economy has still come down due to coronavirus. Infectious disease. COVID-19 is an infectious disease affecting ప్రభావితమగుట. The cold climate affected his health. Fabulous అద్భుతమైన. Taj Mahal is a fabulous building. Plight దురవస్థ. Her plight has touched the hearts of all Indians. Migrants వలసదారులు. Migrants in America or from all the countries of the world.
గోల్ లక్ష్యం. షీ అచీవ్డ్ హర్ గోల్. Grammar points. Usage of which and when. Coronavirus, which is a very mild disease affecting almost everyone in the world. Which is a very mild disease అంటే ఏదైతే తేలికపాటి వ్యాధి అన్నమాట. విచ్ అనేది డైలీ యూసేజ్లో ఎలా యూస్ చేయాలి. ద పెన్ విచ్ యు గేవ్ ఇస్ వెరీ నైస్. నువ్వు ఇచ్చిన పెన్ చాలా బాగుంది. ద మూవీ విచ్ యు వాచ్డ్ యెస్టర్డే వాజ్ నాట్ సో గుడ్. నిన్న మనం చూసిన సినిమా బాగలేదు. ద పెన్ విచ్ యు గేవ్ అంటే నువ్వు ఇచ్చిన పెన్ను. ద మూవీ విచ్ యు వాచ్డ్ అంటే మనం చూసిన సినిమా. యూసేజ్ ఆఫ్ వన్. ప్రొఫెసర్ జోహాన్ said that it is a very mild disease affecting almost everyone in the world when Mr. Gandhi spoke about the plight of the migrants. Observe the word when, how it is used here. When Mr. Gandhi spoke about the plight of the migrants. గాంధీ మాట్లాడినప్పుడు ప్రొఫెసర్ జోహాన్ ఇలా అన్నారు. దీన్ని మనం వెన్ అనే వర్డ్ని ఎలా యూస్ చేయాలి డైలీ యూసేజ్లో. హీ వాస్ క్వైట్ వెన్ ఐ ఆస్క్డ్ అబౌట్ దట్ మ్యాటర్. నేను ఆ మ్యాటర్ గురించి అడిగినప్పుడు అతను క్వైట్గా ఉన్నాడు. షీ వాజ్ వాచింగ్ సీరియల్ వెన్ ఐ వెంట్ టు హర్ హౌస్. నేను ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె టీవీ చూస్తూ ఉండింది. వెళ్ళినప్పుడు చూస్తూ ఉండింది. వెన్ ఐ వెంట్ టు హర్ హౌస్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. దే వర్ బిజీ విత్ ప్యాకింగ్ వెన్ ఐ వెంట్ టు దేర్ హౌస్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్యాకింగ్లో బిజీగా ఉన్నారు. I hope you understood usage of when and which.